రియల్ తగాదాలు, వ్యక్తిగత కక్షలు, మనీ మ్యాటర్స్ ఎప్పటికైనా డేంజర్ అయ్యేవి. కాస్త చల్లబడ్డట్లు ఇంకాస్త గ్యాప్ ఇచ్చినట్లు కనిపించినా అవి ఎప్పుడో అప్పుడు బ్లాస్ట్ అవుతూనే ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక రియల్టర్ని మాట్లాడుకుందాం రా అని పిలిచి కసి తీరా పొడిచి కడతేర్చారు. చంపింది అయిన వాళ్ళ, వ్యాపార ప్రత్యర్థుల? ఇవేమీ కాకుండా దుండగుల దుశ్చర్య. ఊరవతల కొండలు, ఆ కొండల పక్కన ఇళ్ళు, చుట్టూ పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం. చూడ్డానికి ఆల్ ఈజ్ వెల్. బట్ ఇక్కడో కిరాతక హత్య పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది, అయిన వాళ్లను కంటతడి పెట్టించింది. అసలు చనిపోయిందెవరో, ఎవరు చంపేశారు? ఇతను సిరిగిరి రమేష్, సిరిసిల్లవాసి, మాజీ కౌన్సిలర్ కమ్ రియల్ వ్యాపారి. వేములవాడ మున్సిపల్ లిమిట్స్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు రమేష్. అయితే ప్లాట్లు అమ్మడం లేదంటే కొనడం ఇదే ఇతని వ్యాపారం. ఇది కాకుండా రాజకీయంగానూ యాక్టివ్ గా ఉండేవాడు రమేష్. ఎప్పట్లాగే శుక్రవారం రోజు కూడా బయటకు వెళ్ళొస్తా అని ఇంట్లో వాళ్లకు చెప్పి అలా కారులో వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. కట్ చేస్తే శివారులో శవమై కనిపించాడు రమేష్. నాంపల్లి ఏరియా శివారులో గంటల కొద్దీ ఒక కార్ అక్కడే పార్క్ చేసి ఉండడం గమనించిన స్థానికులు కాస్త దగ్గరకు వెళ్లి చూశారు. అందులో ఒకరు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడం చూసి చనిపోయి ఉండొచ్చేమో అన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే స్పాట్ కు చేరుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా చనిపోయింది రమేష్ గా ఐడెంటిఫై చేశారు. మృతదేహాన్ని పరిశీలించగా మెడకు కత్తితో కోసిన గాయాలు ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు కారులోనే రమేష్ తో మాట్లాడి అందులోనే చంపేసి వెళ్లి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఇంత దారుణంగా చంపిందెవరు? రియల్ ఎస్టేట్ తగాదాలే కారణమా? పాత కక్షలతో హతమార్చారా? అసలు చంపేంత పగ, ప్రతీకారాలు ఎవరితో ఉన్నాయి? తగాదాలు, కక్షలుంటే ఇంత దుర్మార్గానికి ఒడిగడతారా అని గుండెలు బాదుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.